నందివెలుగు రోడ్డు వసనగర్లోని కామ్యసిద్ధి వెంకటాచల స్వామివారి దేవస్థానంలో పనిచేసే వారిపై కొంతమంది దాడికి పాల్పడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ అధ్యక్షులు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. వసనగర్ అభివృద్ధి పూర్తిగా కార్పొరేషన్ పరిధిలో ఉందని 2004లో 360 ప్లాట్లకు సీలింగ్, ఉడా పర్మిషన్ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. దేవస్థానంలో ఇలాంటి దాడులకు పాల్పడడం హేయమన్నారు. కార్యక్రమంలో ఎడ్ల నాగమల్లేశ్వరరావు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాకేం లేదు, ఈ గుడిలో ఇంత దౌర్జన్యం చేసి మా వ్యక్తులను కొట్టడం, గుడికి బ్యాగ్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు భయభ్రాంతులైపోయి దీనిలో మీరు గట్టిగా చర్య తీసుకోవాలా. ఇక ముందు జరగబోయే కార్యక్రమాల్లో ఇలా చేస్తే రేపొద్దున ఇంకోటి కూడా ఎలానా చేస్తారు. అందులో ఇంత భక్తిభావమైన తిరుమల వెంకటేశ్వర దేవస్థానంలో ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చారు, ఎంతో పెద్ద పెద్ద నాయకులు వచ్చారు, హోమ్ మినిస్టర్లు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, అందరూ ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తున్నారు. కానీ నువ్వేదైనా ఉంటే బయట చూసుకోవాలి, కానీ గుళ్ళకి వచ్చి ఇలా చేయటం అనేది తప్పు అనేది మేము చెప్పేది. పాత గుంటూరులో జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగినటువంటి దాడి చాలా హేయమైనది. మేము ఉద్దేశపూర్వకంగా బయట జరుగుతున్నటువంటి గొడవల్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కేవలం దేవస్థానం లోపలికి తీసుకొచ్చి ముందు కొంతమంది దాడి చేసి ఆ తర్వాత తీవ్రమైన దాడి చేసే విధంగా లేదా ఇక్కడ హత్య చేయాలన్న ఉద్దేశంతో బయట నుంచి కొంతమంది కిరాయి గూండాలను తీసుకొని వచ్చి దాడి చేయడం అనేది చాలా బాధాకరం. వీరి మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే మనస్తత్వం కలిగిన వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయాలని చెప్పేసి మేము ఆర్ఎస్ఎస్ తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.